మహిళల అభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కార్ చేపట్టిన పథకాలు కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. మహిళల నేతృత్వంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై ఇవాల్టితో ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోని 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ఎక్స్ వేదికగా మోదీ పంచుకున్నారు. విద్య, క్రీడలు, స్టార్టప్, సైన్స్ ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని, అంతర్జాతీయ వేదికలపైన మన దేశ కీర్తిని పెంచుతున్నారని అన్నారు. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా వారి గౌరవాన్ని కాపాడడం నుంచి జన్ ధన్ ఖాతాలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేసేంత వరకు ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. పేద మహిళల ఆరోగ్యం దృష్ట్యా ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చామని, ప్రతి ఆడబిడ్డను రక్షించేందుకు, వారు ఉన్నతంగా ఎదిగేందుకు బేటీ బచావో బేటీ పడావోను అమలు చేశామని మోదీ అన్నారు. పేదలు, రైతులు, యువత కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మీరంతా చూశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా 11 ఏళ్లుగా కృషి చేస్తున్నామని మోదీ వివరించారు.